Yeah. So, techies, we have seen linked list creation code. Now we shall get on to లింక్డ్ లిస్ట్తో ఇంకా మనం కొన్ని రకాల పనులు చేయొచ్చు. సే ఇన్సర్టింగ్ ఇన్ టు ఎ లింక్డ్ లిస్ట్, డిలీషన్ ఫ్రమ్ ఎ లింక్డ్ లిస్ట్, ట్రావెర్సల్ అక్రాస్ ఎ లింక్డ్ లిస్ట్. ట్రావెర్సల్ ఈజ్ వాట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ నెక్స్ట్ అని మనం ట్రావెర్స్ చేసి డిస్ప్లే చేసాము డిస్ప్లే ఫంక్షన్లో. అండ్ సర్చింగ్ ఇన్ ఎ లింక్డ్ లిస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసాం, దానిలో కొన్ని వాల్యూస్ పెట్టాం, 5, 10, 15, 20. ఓకే, నౌ యూ నీడ్ టు సెర్చ్. సెర్చ్ చేయాలి అంటే ఏ వాల్యూని సెర్చ్ చేయాలి, ఇదంతా ఓన్లీ టెంప్లెట్ మాత్రమే కోడ్ రాస్తున్నాను. సో సెర్చ్ ఎవరిని చేయాలి అని మనం చెప్పాల్సి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తాం, సెర్చ్ ఆఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఎక్కడ ఉంది అని కనుక్కోవాలనుకుందాం. 15 ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది. ఇప్పుడు మనకి ఈ లింక్డ్ లిస్ట్ని రన్ చేసి చూస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ సెర్చ్ ఆఫ్ ఇంట్ కీ, దీనికి డెఫినేషన్ ప్లేస్ చేస్తాం. లెట్ అస్ సీ ది రిజల్ట్స్. ఫస్ట్ క్రియేట్ చేసాం, 510 వచ్చింది, డిస్ప్లే చేసి చూసాం, 510 స్టోర్ చేసాం లింక్డ్ లిస్ట్లో. మళ్ళీ ఇంకొక 2 నోట్స్ క్రియేట్ చేసాం, దాన్ని కూడా చూసాం. సే వీ హ్యావ్ 5, 10, 15, 20. సో 15 అనే వాల్యూ మనకి ఉంది. ఇప్పుడు ఉన్న వాల్యూని మనం కనుక్కోవాలి. కనుక్కోవాలి అని అంటే యూనిట్ టు ట్రావెర్స్ అక్రాస్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ట్రావెర్సల్ చేయాలి. ట్రావెర్సల్ చేయాలి అంటే నోడ్ పాయింటర్ టీ, ట్రావెర్సల్కి మనం యూస్ చేసేదానికి జనరల్గా టీ అని పేరు పెట్టుకుంటాం. సే టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఇప్పుడు హెడ్ అన్న నోడ్, హెడ్ అన్న పాయింటర్ మనకి గ్లోబల్గా ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాం. గ్లోబల్గా కాకుండా లోకల్ అయితే ఆ హెడ్ని కూడా ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాల్సి ఉంటుంది. ఈజ్ వాట్ ది రిక్వైర్మెంట్. టెంప్లెట్ కాబట్టి జస్ట్ ఇంతవరకు మాత్రమే చూస్తున్నాం. దీని లైవ్ ఇంప్లిమెంటేషన్ ఒకసారి లింక్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఎంప్లాయీ డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని మీద విల్ వర్కౌట్ విత్. సో టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ వైల్ టీ నాట్ ఈక్వల్ టు నల్, దిస్ ఇస్ వాట్ ట్రావెర్స్. టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ. సో ఇది మనం ట్రావెర్సల్ చేస్తున్నాం. టీలోకి హెడ్ని పెట్టుకున్నాం, టీ నల్ అయ్యేంత వరకు ట్రావెర్సల్ చేస్తూ వెళ్తున్నాం. ట్రావెర్సల్ చేస్తూ వెళ్తూ మనం ఏం చేయాలి అంటే ప్రతి చోట ఈ కీ అన్నది ఉందా లేదా అని చూడాలి. కీ అనేది ఉందా లేదా చూడాలి అంటే వాట్ వీ డూ ఈజ్ ఇఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు మనము కరెంట్ నోడ్ దేన్ని చూపిస్తున్నామో దానిలోని డాటా అయితే, కీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ డాటా అయితే ఇలా జరగాలి, ఎల్స్ ఇలా జరగాలి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కీ ఫౌండ్ అయిపోయింది అనుకోండి, అంటే ఒకవేళ మనం ఏ వాల్యూ కావాలని అనుకున్నామో దాన్ని కీ అంటున్నాం, ఆ వాల్యూ మనకి లింక్డ్ లిస్ట్లో దొరికింది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ లింక్డ్ లిస్ట్ మళ్ళీ ట్రావెర్సల్లా జరిగే అవసరం లేదు కాబట్టి విల్ బ్రేక్ ఇట్. మళ్ళీ ట్రావెర్సల్ జరిగే అవసరం లేదు కాబట్టి వి విల్ బ్రేక్ ఇట్ ఈజ్ ది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్, ఒకవేళ కీ దొరకలేదు అనుకోండి, అప్పుడు ట్రావెర్సల్ చేస్తూ ముందరికి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ముందరికి వెళ్తూ ఉంటాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏదో ఒక లొకేషన్లో డాటా దొరికిందని అనుకుందాం. డాటా దొరికింది అని అనుకుందాం. డాటా దొరికితే ఏ పొజిషన్లో దొరికింది అని యూజర్కి చెప్పాలి. కాబట్టి మనం ఏం చేస్తామనంటే ఇంట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 అని ఎందుకు అంటున్నామనంటే టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటున్నాం కాబట్టి ఆల్రెడీ మనం ఫస్ట్ లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఫస్ట్ లొకేషన్లో డాటా ఉంటే బ్రేక్, లేదు అంటే నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం కాబట్టి పొజిషన్ ప్లస్ ప్లస్, పొజిషన్ని ప్లస్ ప్లస్ చేసుకుంటున్నాం. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ నెక్స్ట్ అంటే రెండో లొకేషన్కి వెళ్ళినాము అని అర్థం. ఇక్కడ మనకి ఏ లొకేషన్కి వెళ్ళినాము అని పొజిషన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ డాటా దొరికింది అనుకుందాం, దొరికితే బ్రేక్ చేసాం, బాగానే ఉంది, ఏ పొజిషన్లో ఉంది అన్నది చూపించవచ్చు. ఒకవేళ డాటానే దొరకలేదు అంటే ఇప్పుడు డాటా దొరికిందా లేదా,
అని గుర్తు పెట్టుకోవడానికి మనం ఏం చేయొచ్చునంటే ఇంకొంచెం తెలివిని వాడొచ్చు. సే ఇంటూ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆ వేరియబుల్ని పక్కకు పెట్టండి. ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జాగ్రత్తగా చూడండి. ఫౌండ్ అని ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుని దానిలో 0 పెట్టినాం. ఇప్పుడు ఒకవేళ డాటా దొరికిందని అనుకుందాం. డాటా దొరికితే ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1. డాటా దొరకలేదనుకోండి, మనం ఏం చెయ్యట్లేదు. ఫౌండ్ ఏమీ చెయ్యట్లేదు కాబట్టి ఫౌండ్ వాల్యూ 0 అలాగే ఉంటుంది. ఈ ఫౌండ్లోకి 1 ఎప్పుడు వస్తుంది? డాటా ఫైండ్ అయితే. డాటా ఫైండ్ కాలేదు అని అంటే ఫౌండ్లోకి ఏది కొత్త వాల్యూ రాదు కాబట్టి ఉన్న వాల్యూ అలాగే ఉంటుంది, 0 ఉంటుంది. ఇప్పుడు ఈ లూప్ అంతా రన్ అయిపోయింది అనుకుందాం. లూప్ అంతా రన్ అయిపోతే ఇప్పుడు ఫౌండ్ అన్న వేరియబుల్లో 0 ఉంటే అర్థమేమి? డాటా ఫౌండ్ కాలేదు అని అర్థం. ఒకవేళ ఫౌండ్ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ వచ్చింది అనుకోండి. 1 అనే వాల్యూ వచ్చింది అని అంటే మనకి ఎక్కడో ఆ కీలోని వాల్యూ ఆ లింక్డ్ లిస్ట్లో ఉన్న నోడ్స్లో ఏదో ఒక నోడ్లో అవైలబుల్లో ఉంది అని అర్థం. ఇప్పుడు అవైలబుల్లో ఉంది అని అంటే ఏ పొజిషన్లో అవైలబుల్లో ఉంది అని కింద మనం పొజిషన్ ప్లస్ ప్లస్ చేసుకున్నాం. సో లూప్ అయిపోయింది ఇక్కడికి. లూప్ తర్వాత ఇఫ్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఫౌండ్ లో ఉన్న వాల్యూ 1 అయితే అంటే మనకి డాటా దొరికిందని అర్థం. అప్పుడు మనం ఏం చేస్తామనంటే కీ వాల్యూ %d ఈజ్ ఫౌండ్ అట్ పొజిషన్ %d. ఏదో ఇక్కడ ఒక స్లాష్ అని పెడతాం, ముందర ఒక స్లాష్ అని పెడతాం. సో కీ వాల్యూ ఫౌండ్ %d, కీ వాల్యూ కీలో అనే వేరియబుల్లోంచి డిస్ప్లే అవుతుంది. ఫౌండ్ అట్ ది పొజిషన్ ఎల్స్. ఎల్స్ అంటే ఫౌండ్లో 1 లేదు. 1 లేదు అని అంటే ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 అలాగే ఉంది. 0 అలాగే ఉంది అని అంటే మనకి డాటా దొరకలేదని అర్థం. సో స్లాష్ n కీ వాల్యూ %d నాట్ ఫౌండ్. నౌ సీ దిస్. ఇప్పుడు మెయిన్ మెథడ్లో సెర్చ్ ఆఫ్ 15 అని అన్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇట్ సెడ్ కీ వాల్యూ 15 ఈజ్ ఫౌండ్ అట్ పొజిషన్ 3, 1 2 3. ఒకవేళ మనము 16 అని ఇచ్చామనుకోండి, నవ్ ఇట్ సేస్ కీ వాల్యూ 920 ఈజ్ నాట్ ఫౌండ్, సంథింగ్ రాంగ్. 16 అంటే ఇక్కడ మనము % లొకేషన్లో డిస్ప్లే అవడానికి వేరియబుల్ పేరు ఇవ్వలేదు. కీ నాట్ ఫౌండ్, కీ వాల్యూ 16 నాట్ ఫౌండ్. సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి ఫైండింగ్ సర్చింగ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్. ఇది సెర్చ్ చేయడం. ఇప్పుడు సర్చింగ్ అయిన తర్వాత లింక్డ్ లిస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఆ లింక్డ్ లిస్ట్లో మధ్యలో ఏదైనా ఒక వాల్యూని మనం దూర్చాలనుకోండి. మధ్యలో ఏదైనా ఒక వాల్యూని దూర్చాలి అని అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఒక నోడ్, ఇది రెండో నోడ్, ఇది మూడో నోడ్, ఇది నాలుగో నోడ్, ఐదో నోడ్, ఇలా ఉన్నాయి అనుకుందాం. అంటే ప్రతి నోడ్లోనూ 2 వాల్యూస్ ఉంటాయి. పాయింటర్ పాయింటింగ్ టు నెక్స్ట్, సే పాయింటర్ పాయింటింగ్ టు నెక్స్ట్, సే పాయింటర్ పాయింటింగ్ టు నెక్స్ట్, అండ్ పాయింటర్ దిస్ ఈజ్ ద null, and this is head pointer pointing to this. ఇప్పుడు మనం ఈ లొకేషన్లో దూర్చాలనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే t ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని అంటాం. అంటే t దీన్ని చూపిస్తుంది, అంటే ఆల్రెడీ ఫస్ట్ లొకేషన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ లొకేషన్లో మనం వాల్యూ దూర్చాలి అంటే 1 2 3 4th లొకేషన్లో దూర్చాలి అన్నది మన రిక్వైర్మెంట్. 4th లొకేషన్లో దూర్చాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా 4th ఇది, దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుందాం. 20 అనే అడ్రస్ దీనిలో ఉందని అనుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. 4th నోడ్ యొక్క అడ్రస్ 20 అయితే 3rd నోడ్ యొక్క నెక్స్ట్లో 20 ఉంది. మనము టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ నెక్స్ట్ అని ఇక్కడికి వచ్చేసామనుకోండి, మనం ముందు లొకేషన్లో దూర్చాలంటే మనకి కుదరదు. ఎందుకంటే ముందు లొకేషన్ యొక్క అడ్రస్లు గట్రాలు మనకు తెలియదు. అందుకు మనం ఏం చేయాలి అంటే 4th అన్న వెంటనే <4 వరకు మనము ట్రావెర్సల్ అయి రావాలి. అంటే ఇప్పుడు ఓవరాల్గా
వన్ నుంచి ఫోర్ కంటే ముందు లొకేషన్ వరకు అంటే త్రీ వరకు మనము ట్రావెర్సల్ చేయాలి. అంటే వన్ నుంచి టూకి ట్రావెర్సల్ చేస్తాం, టూ నుంచి త్రీకి ట్రావెర్సల్ చేసి ఆగిపోతాం అంతే. రెండు సార్లు ట్రావెర్సల్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ మనం వన్ అనే లొకేషన్లో ఉన్నాం కాబట్టి. టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టీ క్వాలిఫైర్ ఎన్ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ ఎన్ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఈ మధ్యలో మనం కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం ఒక కొత్త నోడ్ని తయారు చేసుకోవాలి. ఒక కొత్త నోడ్ తయారు చేసి దానిలో ఒక నెక్స్ట్ ఉంటుంది. దీనిలో నల్లు పెడతాం, దీనిలో ఒక వాల్యూ పెడతాం. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, జాగ్రత్తగా గమనించండి. మనము ఇన్సర్ట్ చేయాల్సినది ఇక్కడ. ఇక్కడ అంటే ఇది దీన్ని చూపించాలి, ఇది దీన్ని చూపించాలి. ఇది ఇలా చూపించకూడదు. అంటే దీన్ని చూపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము టీ అంటే దీన్ని చూపిస్తుంది. టీ క్వాలిఫైర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏదో టెంప్ అని పేరు పెట్టామనుకోండి. టీ క్వాలిఫైర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. చాలా సింపుల్ స్టేట్మెంట్. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ టీ క్వాలిఫైర్ ఎన్ అంటే టీ దీన్ని చూపిస్తుంది. టీ క్వాలిఫైర్ ఎన్ ఇది టీ క్వాలిఫైర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని అంటే ఈ 30 వెళ్ళి దీనిలో స్టోర్ అయిపోతుంది. అంటే దీనిలోంచి ఆ 20 పాయ 30 వచ్చాయి. దీనిలో 30 వస్తే దిస్ పాయింటర్ ఈజ్ పాయింటింగ్ టు దిస్. ఇది బాగానే ఉంది. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది అయింది. ఇప్పుడు మరి ఫిఫ్త్ది. ఇప్పుడు ఈ పాయింటర్ దీన్ని చూపిస్తుందంటే ఇట్ ఈస్ నో మోర్ పాయింటింగ్ టు దిస్. ఇది ప్రాబ్లం. అంటే ఇప్పుడు దీని అడ్రస్ 20 ఎక్కడుంది అంటే ఎవరి దగ్గర లేదు. చాలా చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏలోని వాల్యూ బిలోకి కాపీ చేయండి, బిలోని వాల్యూ సిలోకి కాపీ చేయండి. అంటే మీరు మొదట బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నారు అనుకోండి. దీనిలో ఉన్న 10 పాయ దీనిలోకి 5 వచ్చా. ఇది చాలా జాగ్రత్తగా అంటే ఇప్పుడు ఏలో 5 ఉంది, బిలో కూడా 5 ఉంది. అంటే బిలో ఉన్న 10 పోయి 5 వచ్చింది. ఇది సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సిలోకి ఈజ్ ఈక్వల్ టు బి అంటే మీకు 5 వస్తుంది. ఇప్పుడు బిలో ఏముందో అది వస్తుంది కానీ ముందు వాల్యూ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని రాయాలి సి ఈజ్ ఈక్వల్ టు బి, మళ్ళీ దీన్ని రాయాలి లాగా. లాగా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు 20 అనే అడ్రస్ పోయింది కాబట్టి మన లింక్డ్ లిస్ట్లో మనకు పని జరగదు. అందుకు మనం ఏం చేయాలి అంటే టీ క్వాలిఫైర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అనడానికి ముందు టెంప్ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ ఎన్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఉన్న పరిస్థితి. టెంప్ వచ్చింది. ఇప్పుడు టెంప్ క్వాలిఫైయర్ టెంప్ అనేది దీన్ని చూపిస్తోంది. కొత్త నోడ్, న్యూ నోడ్. టెంప్ క్వాలిఫైర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ ఎన్ అన్నారనుకోండి. ఇప్పుడు టీ దీన్ని చూపిస్తుంది కాబట్టి దీనిలో ఉన్న 20 దీనిలోకి వచ్చేసింది. దీనిలోకి ఉన్న 20 దీనికి వచ్చిన వెంటనే ఈ పాయింటర్ దీన్ని చూపిస్తోంది. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని. ఆ తర్వాత యూ కెన్ సే టీ క్వాలిఫైర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు దీని అడ్రస్ని తీసుకెళ్ళి దీనిలో పెట్టినారనుకోండి. అంటే దానిలో ఉన్న 20 ఇప్పుడు వెళ్ళిపోయి దీనిలో కొత్తగా 30 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నో మోర్ పాయింటింగ్ టు దిస్, ఇట్ ఈస్ పాయింటింగ్ టు దిస్. ఇప్పుడు ట్రావర్సల్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, థర్డ్ది, ఇది దీన్ని చూపిస్తోంది, ఇది ఫోర్త్ది, ఇది దీన్ని చూపిస్తోంది, ఇది ఫిఫ్త్ది అయింది. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు దీనికి సంబంధించిన కోడ్ని జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేస్తాం. వాయిడ్ ఇన్సర్ట్ ఆఫ్ వాయిడ్ ఇన్సర్ట్ ఆఫ్ ఒక కొత్త వాల్యూ. కొత్త వాల్యూ బాగానే ఉంది. కొత్త వాల్యూతో పాటు ఏ లొకేషన్ అని కూడా మనం చెప్పాలి. ఏ వాల్యూని ఏ లొకేషన్లో, ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్ వీ డూ ఈజ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఏదో క్రియేట్ ఆఫ్ 25
క్రియేట్ ఆఫ్ 30 ఇన్ని వాల్యూస్ ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి 5, 10, 15, 20 నాలుగైనాయి. 25 అన్నది ఫిఫ్త్ లొకేషన్లో ఉంది. 25 అన్నది ఫిఫ్త్ లొకేషన్లో ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ లొకేషన్లో కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేయాలని అనుకుందాం. ఫిఫ్త్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి అని అంటే సెర్చ్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆఫ్ 100 అనే వాల్యూని ఫిఫ్త్ లొకేషన్లోకి ఇన్సర్ట్ చెయ్యి. ఇన్సర్ట్ ఆఫ్ రెండు ఇంటిజర్లు. నౌ void insert of int value comma int loc location. So node pointer t comma pointer temp. మనకి రెండు కావాలి. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. int I. ఓకే, నౌ temp is equal to node pointer of malloc of size of node. temp qualifier n xt is equal to null. అంటే ఇప్పుడు కొత్త నోడ్ ఒకటి తయారు చేసినాం, దాని నెక్స్ట్ లోకి నల్ పెట్టినాం. టెంప్ క్వాలిఫైయర్ డాటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. టెంప్ క్వాలిఫైయర్ డాటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే ఆ కొత్త నోడ్ ఏదైతే వచ్చిందో ఆ కొత్త నోడ్లోకి వాల్యూని పెట్టినాం, దాన్ని నెక్స్ట్ నల్ చేసినాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ని తెచ్చి టీలో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం టీని మూవ్ చేయాలి. ఎక్కడ వరకు అంటే చివరి వరకు కాదు, ఏ లొకేషన్ చెప్పాడో అక్కడ వరకు. సో ఫార్ ఐ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఫస్ట్ లొకేషన్లో ఉన్నాము. ఐ లెస్ దాన్ ఎల్ఓసి -1, లొకేషన్ -1. ఎందుకనంటే ఆ లొకేషన్లోకి మనం వెళ్ళిపోతే మళ్ళీ మనం మార్చలేం. ఆ లొకేషన్ ముందు లొకేషన్లోకి రావాలి. సే ఐ ప్లస్ ప్లస్ ఇన్నిసార్లు టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ. అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏమి? టెంప్ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ. అంటే ఫస్ట్ ఈ టెంప్తో మనం ఏ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలో ఆ లొకేషన్లో ఆల్రెడీ ఉన్న దాని అడ్రస్ని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఇది ఆ లొకేషన్లో ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్కి ఇంత లాజిక్, ఇంతకంటే పెద్ద యుద్ధం ఏం లేదు. నౌ ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్లే చేసి చూస్తాం. నౌ సి 5, 10, 15, 20, 100 మధ్యలోకి ఇన్సర్ట్ అయింది. ఫిఫ్త్ లొకేషన్లోకి ఇన్సర్ట్ అయింది. ఇది ఇన్సర్షన్ లాజిక్. ఇది బాగానే ఉంది. ఎప్పుడు మధ్యలో ఎప్పుడో ఇన్సర్ట్ చేయాలి అంటే, ఒకవేళ ఫస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలంటే ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి అంటే మనకు అసలు ఇలా మూవ్ అయ్యే అవసరమే లేదు, ట్రావెర్సల్ చేసే అవసరమే లేదు. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఎల్ఓసి ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ లొకేషన్ అయితే, ఇప్పుడు టెంప్లోకి డాటా పెట్టేసాం, బాగానే ఉంది. ఇప్పుడు టెంప్ అన్నది ఫస్ట్ కావాలి. టెంప్ అన్నది ఫస్ట్ నోడ్ కావాలి. ఇంతకుముందు ఫస్ట్ నోడ్ హెడ్ దేనిని చూపిస్తోందో అది సెకండ్ నోడ్ కావాలి. అంటే ఇప్పుడు హెడ్ యొక్క అడ్రస్ టెంప్ యొక్క నెక్స్ట్లోకి రావాలి. సో టెంప్ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. టెంప్ క్వాలిఫైర్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. అంటే ఇప్పుడు హెడ్లో ఏ అడ్రస్ అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ హెడ్ అనే పాయింటర్లో ఉంది. ఇప్పుడు టెంప్ క్వాలిఫైర్ నెక్స్ట్లోకి కూడా వచ్చింది. అంటే ఇప్పుడు రెండు దాన్నే చూపిస్తున్నాయి.
టెంప్ క్వాలిఫైర్ నెక్స్ట్ హెడ్ రెండు పాయింటర్లు ఫస్ట్ నోడ్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు టెంప్ని ఫస్ట్ నోడ్ని చేయాలి. టెంప్ని ఫస్ట్ నోడ్ చేయాలి అంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు హెడ్లోకి టెంప్ అడ్రస్ని స్టోర్ చేసేస్తే ఇప్పుడు హెడ్ అన్నది టెంపరీ ఏది ఉందో దాన్ని చూపిస్తుంది. ఇంతకుముందు వన్ ఏది ఉందో దాన్ని టెంప్ క్వాలిఫైర్ నెక్స్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ అంతా ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఇది వన్ అనే లొకేషన్ కాకపోతే రన్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 అనే వాల్యూని ఫస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ చేసామనుకోండి. ఓ సో ప్రింట్ ఆఫ్ స్లాష్ నౌ సీ దిస్ 5 10 15 20 100 ఇన్సర్ట్ అయింది, 25 30 వచ్చింది. ఇప్పుడు 200 అన్నది ఫస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ అయింది. ఫస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ అయింది కాబట్టి 5 అన్నది సెకండ్ అయింది. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ అయినాయి. అంటే ఫస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయడానికి కొంచెం డిఫరెంట్ లాజిక్, మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి ఆ, కొంచెం ఆలోచించాలి. ఫస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయడానికి పెద్దగా ఆలోచించే పని లేదు. ఒకవేళ లాస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలంటే ఇప్పుడు లాస్ట్ లొకేషన్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ ఉన్నాయి. అంటే మనం నైన్త్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 500 సారీ ప్రింట్ ఆఫ్ స్లాష్ n insert of 500 comma ninth location display of నైన్త్ లొకేషన్ ఇస్తే బాగానే ఉంది. ఒకవేళ 19th లొకేషన్ ఇస్తే ఇప్పుడు 18 వాల్యూస్ అక్కడ లేవు కాబట్టి 19th లొకేషన్లో మనం ఇన్సర్ట్ చేయలేం. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లాస్ట్లో యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ దానికంటే ఎక్కువ వాల్యూ ఆ లొకేషన్లో ఇన్సర్ట్ చేయని చెప్తే అది ఆల్రెడీ లేదు కాబట్టి మనము చివర్లో యాడ్ చేస్తాము. ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ ఎక్కడ వరకు తీసుకెళ్తాం మనము? ఇఫ్ టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ వరకు తీసుకెళ్తాం. టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ నల్ అయితే ఇంకా ముందరికి తీసుకెళ్ళాం. ఇంకా ముందరికి తీసుకెళ్ళము అంటే టీ క్వాలిఫైర్ నెక్స్ట్ ఆ టీ దేన్ని చూపిస్తుందో అదే లాస్ట్ది. టీ దేన్ని చూపిస్తుందో అదే లాస్ట్ది. అప్పుడు టీ క్వాలిఫైర్ నెక్స్ట్లో ఏముంది అంటే నల్ ఉంది కాబట్టి టెంప్ క్వాలిఫైర్ నెక్స్ట్కి నల్ని కాపీ చేసి టీ క్వాలిఫైర్ నెక్స్ట్ నల్ని చూపిస్తుంటే దానిలోకి టెంప్ అడ్రస్ని స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి 9 వాల్యూస్ ఉన్నాయి. మనం 19th లొకేషన్లో ఇన్సర్ట్ చేయమన్నాం. జాగ్రత్తగా చూడండి, అది 19th లొకేషన్ లేదు కాబట్టి లాస్ట్ లొకేషన్లో ఇన్సర్ట్ చేసింది. ఒకవేళ 19th లొకేషన్ ఉంటే ఇన్సర్ట్ ఇన్ బిట్వీన్ లాజిక్ రన్ అవుతుంది. సే దిస్ ఇస్ యువర్ ఇన్సర్షన్ లాజిక్. ఇలా కాకుండా ఇప్పుడు డెలీట్ చేయాలనుకోండి. ఈ డెలీట్ చేయడం ఓకే ఏదైనా పెద్ద యుద్ధమే కాదు, చాలా ఈజీ గోయింగ్. సే దిస్ ఇస్ యువర్ లింక్డ్ లిస్ట్. ఏదో ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్, ఫిఫ్త్ నోడ్. ఓకే, ఈ పాయింటర్ దీన్ని చూపిస్తోంది, ఈ పాయింటర్ దీన్ని చూపిస్తోంది, ఈ పాయింటర్ దీన్ని చూపిస్తోంది, ఈ పాయింటర్ దీన్ని చూపిస్తుంది. ఇంతవరకు నో ప్రాబ్లం. ఇప్పుడు దీని నెక్స్ట్ ఏదైతే ఉందో దీనిలో పాయింటర్ నల్ వాల్యూ ఉంది. ఇప్పుడు హెడ్ అన్న పాయింటర్ దీన్ని చూపిస్తోంది, ఫస్ట్ దాన్ని. ఇప్పుడు ఈ థర్డ్ లొకేషన్లో ఉన్నదాన్ని తీసేయాలనుకోండి. థర్డ్ లొకేషన్లో ఉన్నదాన్ని డిలీట్ చేయాలి అంటే ఆ, మీరు టీని ఇక్కడ వరకు తీసుకురావాలి. ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ డిలీట్ చేయలేరు. అంటే యు ఆర్ సపోజ్ టు మూవ్ ట్రావెర్సల్ సేమ్ లాజిక్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ లొకేషన్, లొకేషన్ -1 ఆ ముందు లొకేషన్కి వచ్చేస్తాం. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి అంటే ఇది దేన్ని చూపిస్తోందో దాని అడ్రస్ని తెచ్చి దీనిలో పెట్టేసుకోవాలి. అంటే
టీ క్వాలిఫైర్ ఎన్ అంటే ఇప్పుడు టీ దీన్ని చూపిస్తుంది. టీ క్వాలిఫైర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ ఎన్ క్వాలిఫైయర్ ఎన్ అంటే అక్కడికి అది డిలీట్ అయిపోయింది. ఈజ్ లిటరల్లీ చాలా సింపుల్ థింగ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అంటే ఇది ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఇది దీన్ని చూపిస్తుంది. ఇది ఏదైతే ఉందో దానికి మెమరీ అలాగే ఉంది, దానిలో ఉన్న వాల్యూ అలాగే ఉంది. దాన్ని మనం మన ప్రోగ్రామ్ నుంచి వదిలేసాం సార్. దిస్ ఇస్ ఇలాంటి కేసుని ఏమంటారంటే మెమరీ లీకేజ్ అని అంటారు. సో మెమరీ లీకేజ్ జరగకూడదంటే మనం ఏం చేయాలి అంటే ఏదో ఎక్స్ అనే ఒక పాయింటర్ పెట్టి ఈ పాయింటర్తో దీన్ని చూపించి దీని యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని నల్ చేసి దీన్ని మనం ఫ్రీ ఆఫ్ అని చేయాల్సి ఉంటుంది. ఫ్రీ ఆఫ్ దట్ ఎక్స్. అప్పుడు మెమరీ లీకేజ్ని మనం అరికట్టినట్లు అవుతుంది అండ్ మనకి లింక్డ్ లిస్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఇది బాగానే ఉంది. ఒకవేళ ఫస్ట్ది రిమూవ్ చేయాలి అంటే అప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ క్వాలిఫైర్ నెక్స్ట్ ఎక్స్తో దీన్ని పట్టుకొని ఫస్ట్ దాన్ని రిలీజ్ చేస్తాం. ఒకవేళ లాస్ట్ దాన్ని రిలీజ్ చేయాలి అంటే అప్పుడు దీని ముందున్న దాన్ని దీన్ని ఎక్స్తో పట్టుకుంటాం. దీని ముందున్న దాన్ని ఇక్కడ మనం దీన్ని నల్ చేస్తాం. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ హౌ యు ఆర్ సపోజ్ టు delete from a linked list. Now let us get on to the code. So delete. And of course యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ని మనం మెనూ డ్రివెన్గా కూడా తయారు చేసుకోవచ్చు. మెనూ డిస్ప్లే చేసి క్రియేట్ చేయడానికి 1 నొక్కండి, డిస్ప్లే చేయడానికి 2 నొక్కండి, సెర్చ్ చేయడానికి 3 నొక్కండి, వాట్ యూ కాల్ ఇన్సర్ట్ చేయడానికి 4 నొక్కండి, డిలీట్ చేయడానికి 5 నొక్కండి అని ఆప్షన్ని బేస్ చేసుకొని మనం ఈ ఫంక్షన్స్ని కాల్ చేయొచ్చు. అండ్ దాన్ని ఒక లూప్లో పెట్టి రిపీటెడ్గా కూడా రన్ చేయొచ్చు, లేదా రికర్సివ్ ఫంక్షన్ కాల్ కూడా చేయొచ్చు. వాయిడ్ డెల్. ఇక్కడ డిలీట్ అని ఎందుకు టైప్ చేయట్లేదు అంటే డిలీట్ అనే కీవర్డ్ ఉంది మనకి C++ ఎడిటర్లో, C++ ఎన్వైర్న్మెంట్లో. కాబట్టి డెల్ నోడ్, ఇప్పుడు డెల్ నోడ్ అన్న వెంటనే ఎన్నో నోడ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. సే లొకేషన్, ఏ లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ నోడ్ ఆఫ్ 3 థర్డ్ లొకేషన్లో ఉన్నది డిలీట్ అన్నాం అనుకుందాం. డిలీట్ చేసిన తర్వాత మనం డిస్ప్లే చేసి చూసుకోవచ్చు, రైటా? డిస్ప్లే నౌ గెటింగ్ underneath say void del node int loc, ఆ లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయాలి. సే ఆ నోడ్ పాయింటర్ t int I, సే ఫార్ అంతకంటే ముందు యూసే t ఈజ్ ఈక్వల్ టు హెడ్, దీంతో పాటు యూ డిక్లేర్ అనదర్ పాయింటర్ x ఫార్ I ఈజ్ ఈక్వల్ టు 1, I less than equal to loc less than I less than loc minus 1 I plus plus t ఈజ్ ఈక్వల్ టు t క్వాలిఫైర్ nxt. ఇదంతా ఎప్పుడు సెకండ్ లొకేషన్ థర్డ్ లొకేషన్ ఎక్కడో డిలీట్ చేయాలంటే, ఒకవేళ ఫస్ట్ లొకేషన్లో డిలీట్ చేయాలంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఎల్ఓసి ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ లొకేషన్ అయితే ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటే ఎక్స్లోకి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేసింది. ఇప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ అంటే హెడ్ రెండో దాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఫస్ట్ దాని అడ్రస్ హెడ్లో లేదు, ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ లొకేషన్ 1 కాకుండా వేరే ఏదైనా అయితే, సో ఫార్ I ఈజ్ ఈక్వల్ టు 0, I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ లొకేషన్ మైనస్ 1 I ప్లస్ ప్లస్ t ఈజ్ ఈక్వల్ టు t క్వాలిఫైయర్ నెక్స్ట్. అంటే మూడో లొకేషన్లో డిలీట్ చేయాలంటే మనం 2 వరకు పోయినాం, 1 నుంచి 2 వరకు పోయినాం అంటే t అనేది రెండో నోడ్ని చూపిస్తుంది. 5వ లొకేషన్లో డిలీట్ చేయాలంటే 4వ నోడ్ని చూపిస్తుంది. సో అంటే ఇప్పుడు టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ దేన్ని చూపుతోందో మనం దాన్ని డిలీట్ చేయాలి. టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ దేనిని చూపుతోందో, ఏ నోడ్ని చూపుతోందో మనం ఆ నోడ్ని డిలీట్ చేయాలి.
అంటే ఇప్పుడు సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ. అంటే దేన్ని డిలీట్ చేయాలో దాన్ని ఎక్స్లోకి తెచ్చి పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ నోడ్ అయితే హెడ్ని తెచ్చి ఎక్స్లో పెట్టుకున్నాం. ఇక్కడైతే దేన్ని డిలీట్ చేయాలో దాన్ని తెచ్చి మనము ఎక్స్లో పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత టీ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ. అంటే టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది దాని నెక్స్ట్ నోడ్ని చూపించకుండా దాని తర్వాత నోడ్ని చూపుతోంది. అంటే ఇప్పుడు మధ్యలో ఉన్న నోడ్ రిలీజ్ అయిపోయింది. ఇది కాన్సెప్ట్. ఒకవేళ అది లాస్ట్ నోడ్ అయితే ఈ సంథింగ్ ఇంపార్టెంట్. లాస్ట్ నోడ్ డిలీట్ చేయాలి అంటే ఇఫ్ టీ క్వాలిఫైర్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే నల్ కానంత వరకు తీసుకెళ్తాం. ఒకవేళ నల్ అయితే ఇక్కడ కొంచెం ఆలోచించాలి. నల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ నెక్స్ట్ జరగదు కదా. యా. సో ఇప్పుడు ఇవంతా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇఫ్ టీ క్వాలిఫైర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు నల్, సో if something important is, if it is 3, you can insert. నల్ కానంత వరకు ముందరికెళ్ళి యూ కెన్ డిలీట్. ఒకవేళ 3 అని కాకుండా ఇంతకుముందు ఇన్సర్ట్ అన్నప్పుడు, ఈవెన్ ఇన్సర్ట్ అన్నప్పుడు కూడా దిస్ ఇస్ ఓన్లీ ది లాజిక్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20th లొకేషన్ మన దగ్గర లేవు. మనకి ఇక్కడ సే 8+1 9 వాల్యూస్ ఉన్నాయి. లింక్డ్ లిస్ట్లో 9 నోట్స్ ఉన్నాయి. 20th లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయి అంటే 20th లొకేషన్లో ఏం లేదు కాబట్టి డిలీట్ చేయడానికి లేదు. ఈజ్ ఫస్ట్ థింగ్. లేదు లాస్ట్ది డిలీట్ చేస్తాము అని అంటే ఇది మనం డిసైడ్ చేసుకోవడానికి లేదు. దీన్ని బిజినెస్ రూల్ అని అంటారు. ఇక్కడ కూడా ఈవెన్ 19th లొకేషన్లో ఇన్సర్ట్ చేయి 500ని అన్నాడు, యూజర్ అన్నాడు. కానీ ఆ బిజినెస్ లాజిక్ ఏం చెప్తుంది అన్నది మనం ఆలోచించి ఆల్గరిథంని బేస్ చేసుకొని వర్కౌట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఆ లొకేషన్ ఎక్కడ లేదనుకోండి, 19th లొకేషన్ లేదు అని అంటే మీరు లాస్ట్కి వెళ్ళి లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాము, అది కుదరదు బేసిక్గా. అలాంటప్పుడు ఇక్కడ మీరు లాజిక్ మార్చాల్సి ఉంటుంది. ఇన్సర్ట్కి కూడా డిలీట్కి కూడా అవసరాన్ని బట్టి లాజిక్ రాసుకోవాలి. ఇప్పుడు 20th లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయంటే 20th లొకేషన్లో ఏమీ లేదు కాబట్టి ఇది డిలీట్ చేయదు. ఓకే, దీనికి కంటిన్యూయేషన్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఎక్స్లోకి మనం వాట్ యూ కాల్ నోడ్ ఏదైతే డిలీట్ చేయాలో దాన్ని తెచ్చుకున్నాం కాబట్టి యూసే ఎక్స్ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు నల్, దాని నెక్స్ట్లోకి నల్ పెట్టి ఫ్రీ ఆఫ్ ఎక్స్ దాన్ని ఫ్రీ చేసి, ఓకే, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇలా చేయలేదనుకోండి యువర్ ఎక్స్ విల్ బికమ్ ఎ డాన్స్లింగ్ పాయింటర్. డాన్స్లింగ్ పాయింటర్స్ మన ప్రోగ్రాంలో ఉండకూడదు. దే విల్ హ్యావ్ మెమరీ లీకేజ్. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లొకేషన్లో డిలీట్ చేసేది మనం లాస్ట్ లొకేషన్ అయితే ఓకే, లేదు అంటే ఇట్ గోస్ సంథింగ్ రాంగ్. మనము ఏదో 20th లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయని ఇచ్చినాడు అని అంటే మనం డిలీట్ చేయరాదు. నౌ అబ్జర్వ్ దిస్. సో 20th లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయంటే 20th లొకేషన్ ఇక్కడ లేదు కాబట్టి అది డిలీట్ చేయలేదు. 20th లొకేషన్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో 4th లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయి అన్నాడు అనుకోండి. నౌ యూ కెన్ అబ్జర్వ్ దట్ 4th లొకేషన్లో ఉన్నది డిలీట్ అయింది. సే 205 10 4th లొకేషన్లో 15 ఉండింది, అది డిలీట్ అయింది. ఇప్పుడు 10 యొక్క నెక్స్ట్ పాయింటర్ 20ని చూపిస్తోంది. రెస్ట్ ఎవ్రీథింగ్ లింక్డ్ లిస్ట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్.
సో ఇప్పుడు ఇన్సర్ట్ కి కూడా యూ కెన్ థింక్ బిజినెస్ లాజిక్. అంటే మీరు ఎవరి కోసం ఈ లింక్డ్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్సర్ట్ అట్ 200th లొకేషన్ అంటే ఆల్రెడీ అక్కడ 250 ఉంటే మీరు 200 లొకేషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకవేళ లాస్ట్ లొకేషన్ అంటే ఓకే యూ కెన్ మేకప్ ఆ లొకేషన్ నెంబర్ వాళ్ళు కరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పలేదు అంటే చివరి వరకు వెళ్ళి చివరిలో ఇన్సర్ట్ చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు అక్కడ ఆల్రెడీ మనకి 10 ఉన్నాయి, వాళ్ళు 20th లొకేషన్లో ఇన్సర్ట్ చేయి అంటే జనరల్గా బిజినెస్ లాజిక్ ఎలా ఉంటుంది అంటే డేటా స్టోర్ చేసేటప్పుడు ఎనీ ఆఫ్ డేటా ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి చివరిలో స్టోర్ చేసేసేందుకు చాలా బిజినెస్ ఆర్గనైజేషన్స్ అలాగే ప్రిఫర్ చేస్తాయి. అలా కాకుండా డిలీట్ చేసేందుకు అగైన్ ద సేమ్ స్టేట్మెంట్ డేటా ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి వాడు ఏదో లేని లొకేషన్ చెప్పేస్తే ఉన్న దాని నుంచి లాస్ట్ డేటా డిలీట్ చేసేస్తే మనకు డేటా లాస్ అవుతుంది. కాబట్టి జనరల్గా చాలా ఆర్గనైజేషన్స్ డిలీట్ అన్నప్పుడు లాస్ట్ లొకేషన్లో ఉన్నది డిలీట్ చెయ్యి అని చెప్పడానికి వాడు చెప్పొచ్చు ఆ లొకేషన్లో ఉన్నది డిలీట్ చేయని. అలా కాకుండా అసలు లేని లొకేషన్లోని డేటాని డిలీట్ చేయమంటే జనరల్గా డిలీట్ చేయము. సో దిస్ ఇస్ వాట్ యువర్ ఎంటైర్ లింక్డ్ లిస్ట్ విత్ ఆల్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్స్ టెంప్లేట్. అంటే లింక్డ్ లిస్ట్ ఎలా పనిచేస్తుంది, దానిలో ఏమేమి ఆపరేషన్స్ చేస్తాం, క్రియేట్ లింక్డ్ లిస్ట్, డిస్ప్లే, సెర్చ్, ఇన్సర్ట్, డిలీట్. ఇవి బేసిక్గా మీరు వర్కౌట్ చేసే సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. దీన్ని ఈవెన్ యూ కెన్ గో ఫర్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇప్పుడు ఇలా కాకుండా స్ట్రక్ట్ నోడ్ అని కాకుండా స్ట్రక్ట్ ఎంప్లాయీ యూ కెన్ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నంబర్, నేమ్, సాలరీ. సో క్రియేట్ యూ పాస్ ఆల్ త్రీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇక్కడ యూ టేక్ ఇన్పుట్ అండ్ సెట్ ఇన్ టు దట్ నోడ్. ఇలాంటివన్నీ మనకు లాజిక్ ఐడియా వస్తే మిగిలిన ప్రింట్ ఆఫ్ స్కానిప్స్ మనం ఆలోచించి పెట్టచ్చు. రైట్ అగీస్. సో హ్యావ్ ఎ గుడ్ linked list implementation. So we'll meet in the next class with some other part of your data structures.